హాయ్, ఈరోజు బీరకాయ ఎండుమిర్చి వేసి పచ్చడి చేసుకుంటున్నాను. దానికోసం ఒక 20-30 ఎండుమిర్చీలు తొడలు తీసి ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. బీరకాయలు కూడా చెక్కు తీసేసి చెక్కు ఆ బీరకాయ ముక్కలు కూడా వేసి పచ్చడి చేస్తాను. దానికోసం ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి కట్ చేసుకున్న ఎండుమిర్చీలు కూడా వేసి బాగా ఎర్రగా ఫ్రై చేసుకుంటాను. ఈ ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఎర్రగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుంటాను. ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ ఉంటుంది పచ్చడి. ఈ ఎండుమిర్చిలు ఫ్రై అయిన తర్వాత పక్కకి తీసేసుకున్నాను. నెక్స్ట్ బీరకాయ ముక్కలు బీరకాయ తొక్కులు కూడా వేసేసి కొంచెం సాల్ట్ వేసి ఇలా మూత పెట్టాను. ఇలా వాటర్ అంతా బయటకు వచ్చింది. ఈ వాటర్ ఇలా బయటకు వచ్చేటప్పుడు ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు కూడా వేసి మూత పెట్టాను. ఇలా ఫ్రై అయిపోయింది. ఈ ఫ్రై అయిన ఈ బీరకాయ ముక్కలు చల్లారితేనే అలా మూత తీసి అలా పెట్టేశాను. ఈలోపు ముందుగా వేగించుకున్న ఎండుమిర్చిలు జీలకర్ర ధనియాలు ఉన్నాయి కదా, అవి మిక్సీ పట్టుకుంటాను. ఈ మిక్సీ పట్టేటప్పుడు కొంచెం గల్లులుప్పు వేస్తే ఎండుమిర్చీలు తొందరగా పౌడర్ అవుతాయి. ఇవి మిక్సీ పడతాను. ఇప్పుడు ఇవి మిక్సీ అయ్యేలోపు ఎల్లుల్లిపాయ రెబ్బలు కూడా తీసి రెడీగా పెట్టుకున్నాను. ఇవి ఇప్పుడు వేయను. ఒకసారి మిక్స్ చేసిన తర్వాత వేసుకుంటాను. ఇలా బరగ్గా మిక్సీ అయింది కదా, ఇందులోనే కొంచెం గల్లులుప్పు 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా తీసి పెట్టుకున్నాను కదా, అవి కూడా వేసేసి మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇలాగా కారపొడి రెడీ అయిపోయింది. అబ్బా, చూస్తుంటే భలే నోరు ఊరిపోతుంది. నాకు ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. చేసేటప్పుడే కొంచెం టేస్ట్ చూసాను, చాలా టేస్టీగా ఉంది. నేను ఎప్పుడు ఇలాగ ఎండుమిర్చీలతో పచ్చడి చేసినా కొంచెం కారపొడి తీసి పక్కన పెట్టుకుంటాను. ఎందుకంటే ఈ కారపొడి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అసలు చాలా బాగుంటుంది. ఇలాగా కొంచెం తీసేసిన తర్వాత ఇందాక బీరకాయలు మగ్గించుకున్నాను కదా, ఆ బీరకాయలు కూడా ఈ కారపొడిలో వేసేసి ఇలాగ బరగ్గా మిక్సీ పట్టుకున్నాను. ఈ పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇలాగా టేస్ట్ చూస్తే చాలా టేస్టీగా ఉంది. సాల్ట్ కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. అన్నం పెట్టుకొని తింటున్నాను. ముందుగా వేడి అన్నంలో కొంచెం కారపొడి తీసాను కదా, ఆ కారపొడి కొంచెం 2 ముద్దలు తిందామని కారపొడి కలుపుకొని తింటున్నాను. అసలు ఎంత టేస్ట్గా ఉందో. అసలు వేడి వేడి అన్నం కారపొడి కలిపితే అసలు నోట్లో అసలు ఎంత రుచిగా ఉందో. అసలు తినేసాను. ఒక 4-5 ముద్దలు కారపొడితో తినేసిన తర్వాత నెక్స్ట్ బీరకాయ పచ్చడితో తింటున్నాను. ఇలాగా చల్లచల్లగా వాతావరణం ఉన్నప్పుడు ఇలాంటి పచ్చళ్ళు నోటికి ఎంతో రుచిగా ఉంటాయి కదా. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది కూడా. నా లంచ్ ఇలా కంప్లీట్ చేశాను. మా పిల్లలు నేను కూడా లంచ్ కంప్లీట్ చేసేసాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై.